ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామండి. బోలో యేసు మహారాజుకి జై, బోలో యేసు మహారాజుకి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలండి, స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మీరు చెప్పే స్తోత్రాల మీద నా ప్రభు మరి దుర్గములు కడతాడు, ఆయన దుర్గాలు కడతాడు. అంటే మీకు కాపుదలుగా ఉంటాయి మీరు చెప్పే ఆ స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. బోలో జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సాతాన్ని గెలిచెను జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాన్ని గెలిచే జయ యేసు, సాతాను ఓడే జయ యేసు. లోకమును జయించే జయ యేసు, లోకమును జయించే జయ యేసు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మనసారా రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం అందరూ చెప్పాలి. స్తోత్రం 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 అందరూ చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలుగునుగాక, మీకు క్షేమం కలుగునుగాక. ఈరోజంతా మీకు అంత క్షేమము, శుభము, కృప, సంతోషము, లాభము కలుగునుగాక, కలుగునుగాక. ప్రభు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈరోజు కావలసిన కృప మీకు నా ప్రభు దయచేయునుగాక, దయచేయునుగాక, దయచేయునుగాక. అలాగే మరి ప్రియమటి దేవులారా, ఈరోజు పెళ్లి రోజులో పుట్టినరోజు జరుపుతున్న నా దేవుని ప్రియులందరూ నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఇలాంటి సంవత్సరంలో మీరు ఎన్నో జరుపుకొందురుగాక. సంవత్సరం జరుగుతుండగా నా ప్రభు నూతనమైన కార్యాలు జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. అలాగే ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి విదేశీ ప్రయాణాలే కానీ మరి లోకల్గా ప్రయాణం చేసే ప్రతి ఒక్కరిని బట్టి క్షేమకరమైన ప్రయాణం దేవుడు వారికి అనుగ్రహించున్నట్లుగా, అలాగే మరి కొందరు సొంత ఇండ్ల నిర్మాణంలో ఉన్నారు, సొంత ఇండ్ల పనుల్లో ఉన్నారు, ఇంకా అవ్వట్లేదు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి నా ప్రభు ద్వారాలు తెరవునుగాక. సొంతింటి మీ కళ నెరవేర్చబడునుగాక యేసునామములో. అలాగే పిల్లలు లేకుండా ఉంటున్న వారు కూడా నా ప్రభు పిల్లలను దయచేయునుగాక. అలాగే వివాహాలు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు మరి నా ప్రభు మంచి జీవిత భాగస్వాములను దయచేయునుగాక. హల్లెలూయా. అలాగే మన దేశాన్ని బట్టి, మన దేశ నాయకులను బట్టి, అలాగే మన ప్రభుత్వాలను బట్టి, మన పాలకులను బట్టి, తెలుగు రాష్ట్రాలను బట్టి, దేశ ప్రజలను బట్టి, ఈ దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక సేవను బట్టి, అలాగే సంఘ సేవను బట్టి, సంఘ కాపురులను బట్టి, నాయకులను అందరిని బట్టి కూడా మనసారా మరి యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మల్ని బట్టి, మరి సంఘాన్ని పరిచర్యను బట్టి కూడా
దేవునికి, త్రియేక దేవునికి స్తోత్రం చెబుతామండి పెద్దగా. స్తోత్రం 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 చెప్దామండి. స్తోత్రం 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 కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి ఘనత మహిమ ప్రభావం యేసయ్యకే కలుగునుగాక. మీ అందరికి వందనాలండి. మరి ఈ వాక్యం ఉంటుంది ప్రియులారా, మరి 10 నిమిషాలే ఉంటుంది కాబట్టి మరి 20 నిమిషాలు 30 నిమిషాలు అలా ఉండదండి. దయతో మీరు గమనిస్తూ ఉండాలి, ఎందుకంటే అరగంట వినలేరు. ఉదయమే 10 నిమిషాలు చాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నా, మీరు వింటూ ఉండండి. మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. దేవునికి స్తోత్రములు. చూద్దాం వాక్యం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16:33. 16:33. యోహాను సువార్త 16:33లో ప్రభు అంటున్నాడు, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రకటన గ్రంథము, ప్రకటన 5వ అధ్యాయం మొదటి నుండి చదువుతానండి. ప్రకటన 5వ అధ్యాయము మొదటి నుండి చదువుతాను, మీరు మరి ఆలకిస్తూ ఉండండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడును ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ప్రేమని దేవులారు, ఇక్కడ మరి ఆ దర్శనం ఇక్కడ చూస్తున్నాడు. ఎవరండి? యోహాను. మరి అక్కడ గ్రంథం సింహాసనాసనుడైన వాడి కుడి చేతుల వైపున ఉంటే ఆ గ్రంథం విప్పటానికి యోగ్యుడైన వారు ఎవరైనా ఉన్నారా అని పెద్ద కేక, పెద్ద దేవదూత కేక వినబడుతూ ఉంది. మరి అక్కడ దాన్ని విప్పటానికైనను ఎవరికి శక్తి లేదంట. 4వ వచనం, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను, గ్రంథం విప్పటానికి చూడటానికి మరి యోగ్యులు ఎవ్వరు లేరు, బలిష్ఠులైన ఎవరు లేరు, యోగ్యులైన వారు మరి పాత్రులైన వారు ఎవరు లేరు. మరి ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఏడుస్తా ఉన్నాడు. ఎవరు లేరా అని యోహాను ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ కన్నీళ్ళు గారుస్తూ ఉంటే ఆ పెద్దల్లో ఒకడు, 24 పెద్దలు ఉన్నారు కదా, ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకైనను జయము పొందినని నాతో చెప్పాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 7వ వచనం, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ప్రియమైన ఎవరు ఆయన అనంటే సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రభు అంటున్నాడు, అయినను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాడు. జయశీలి ఆయన. ఆ గ్రంథం విప్పటానికైనాను చూడటానికైనాను మరి యోగ్యత ఎవరికి ఇవ్వబడింది? సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తుకు మాత్రమే. ఏడుస్తూ ఉన్నాడు యోహాను. ఏడుస్తూ ఉంటే ఎవరు లేరా అని పెద్దల్లో కూడా లేచి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ గ్రంథమును విప్పుటకైనను చూడటానికైనను ఒక్కడు ఉన్నాడు, ఆయనే
ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రె పిల్ల ఆయన. ప్రేమదేవులారా, మరి ఆయన జయశీలి, ఆయన లోకాన్ని జయించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము కూడా ఈ లోకాన్ని జయిస్తూ ఉంటే ఆయన కుడి ప్రక్కన మనను కూర్చుండబెడతాడు. ఆయన లోకాన్ని జయించిన వాడు. గాడ్ బ్లెస్ యు అండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, మీ పాదాల వందనాలు అయ్యా. మరి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి చేరి ఉన్నాం. కృప చూపండి, బలపరచండి, సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరిని ప్రభా జయించే శక్తిని దయచేయండి ప్రభా. మరి ఆ యోగ్యత, కృపను దయచేయమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.